నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు. అసెంబ్లీ సీట్ల తరహాలోనే జనసేన భాజపాకు కేటాయింపు. కేంద్రం సాయంతో కొప్పర్తి పారిశ్రామిక వాడకం మహర్దశ. 54,000 మందికి ఉద్యోగ అవకాశాలు. కర్నూలు శివారులో చెరువు స్థలం కబ్జా. వైసీపీ పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు. నేడు వైసీపీని వీడనున్న ఎంపీలు మోపిదేవి, బీద. త్వరలోనే మరికొందరు రాజీనామా యోచన. దేశంలో తగ్గిన వాయు కాలుష్యం. సగటున ఏడాది పెరిగిన ప్రజల ఆయుర్దాయం. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు జరుగుతోందని, ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయ్యే నాటికి భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీతో చర్చించి సీట్ల పంపకాల్లో పాటించిన సమన్వయమే అనుసరిస్తామని స్పష్టం చేశారు. వైకాపా నుంచి ఎవరు వచ్చినా అన్ని పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పిన చంద్రబాబు చేరికల విషయంలో కొన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులకు సరైన పదవులు త్వరలోనే దక్కుతాయని కూటమి శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు. అర్హులకు సరైన పదవులు ఇచ్చే విషయంలో విమర్శలు రాకుండా కొలిక్కి తీసుకొస్తామని చెప్పారు. తెలుగుదేశంలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసే పార్టీలోకి రావాలని స్పష్టం చేశారు. ఎవరెవరు అవసరమో అన్నీ పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. జగన్ లాంటి వ్యక్తులు పార్టీని నడపడం కూడా రాష్ట్రానికి ప్రమాదమే అనే విషయం ప్రజలు ఆలోచించాలని కోరారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందన్నారు. కానీ జగన్ అనే భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతారని అభిప్రాయపడ్డారు. నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు. ఏమని, మీరు ఇది చేయలేదు, మీరు డబ్బులు తీసుకున్నారు, యూసీలు ఇవ్వలేదు, మీరు డైవర్ట్ చేశారు, ముందు ఇది పరిష్కారం చేయండి, తర్వాత మీ విషయం మేము ఆలోచిస్తాం, అంటే మేమేం చేయలేమని. దాని మీద మళ్ళీ ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా. కెన్ యూ ఇమాజిన్? దిస్ ఇస్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. ఇప్పుడు బ్రాండ్ సెట్ అవుతా ఉంది, ఇంకా కొన్ని రోజులు పడుతుంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో మీ క్యాడర్ చాలా ఎదురు చూస్తా ఉంది. స్వీట్ న్యూస్ ఎప్పుడు? ఇంకొక 25 రోజుల్లో 100 రోజులు అవుతుంది. ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నాం. మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా తిడతారు. పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా. జనసేన, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి. ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేసేవాడిని. ఇప్పుడు కోయిలేషన్ ధర్మంలో అందరితో కూడా మాట్లాడుకొని వీ హావ్ టు మూవ్ ఫార్వర్డ్. ముంబై నటిని విజయవాడ తీసుకొచ్చి బెదిరించిన విషయం వింటుంటే వాళ్ల ప్రవర్తనకు అసహ్యం వేస్తోందన్నారు. వాళ్ళ బిహేవియర్స్, ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యం లేదా? నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్ గా ఊహించుకున్నాం ఒకప్పుడు. ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడు. ఏం నాకు ఈ రోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టు టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ. ఐ వాంట్ టు గైడ్ దెమ్, ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? జగన్ పాలనలో ఏపీ బ్రాండ్ నాశనమైందని మండిపడ్డారు. ఒకప్పుడు ఆంధ్ర అధికారులకు ఉత్తమ అధికారులుగా పేరుండేదని గుర్తు చేశారు. జగన్ వల్ల ఇక్కడి అధికారులకు సరైన పేరు లేకుండా పోయిందన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడకం మహర్దశ పట్టింది. విశాఖపట్నం, చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్గా మారుస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడంతో జిల్లా యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2,596 ఎకరాల్లో 2,137 కోట్ల రూపాయల వ్యయంతో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. దీంతో 54,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 5 ఏళ్ల కిందటే విశాఖపట్నం, చెన్నై కారిడార్లో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తిని అభివృద్ధి చేయాలని కేంద్రం భావించినా వైసీపీ ప్రభుత్వ సహకారం లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు చొరవతో ఈ కారిడార్లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్గా మారుస్తామని కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో 2,596 ఎకరాల్లో 2,137 కోట్ల రూపాయల
రూపాయలతో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీనివల్ల 54,000 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జిల్లా యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒకవైపు రైల్వే కావచ్చు, రోడ్డు కావచ్చు, విమానానికి సంబంధించి 3 కనెక్టివిటీస్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కల్పనతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో పిచ్చి మొక్కలతో, ముళ్ళ కంపతో ఆ ప్రాంతం మొత్తము ఒక ఎడారి ప్రాంతం, అటవీ ప్రాంతంగా ఉన్నటువంటి తరుణంలో ఈరోజు కేంద్రం కేటాయించినటువంటి నిధుల ద్వారా ఆ ప్రాంతం పూర్తిగా విద్యుత్తో, అదేవిధంగా రోడ్డు, డ్రైనేజీ ఇలాంటి మౌలిక వసతుల కల్పనతో ప్రాంతం మొత్తం అభివృద్ధి చెంది కడపకు కూడా ఒక రెవెన్యూ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మన కడప ప్రాంతం పూర్తిగా డెవలప్ అయ్యి ఇక్కడ ఎకానమీ అనేది సృష్టించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ చర్యలు తీసుకోవడం వల్ల నిరుద్యోగ యువత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో నిత్యం కరువు, వలసలు, ఆత్మహత్యలతో అల్లాడుతున్నటువంటి కడప ప్రాంతము, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళ పొట్ట చేతబట్టుకొని, డిగ్రీ పట్టాలు చేతబట్టుకొని ఇతర ప్రాంతాలు వలసలు వెళ్తున్న నేపథ్యంలో కొప్పర్తి పారిశ్రామిక వాడకు నిధులు కేటాయించి దాని అభివృద్ధికి నోచుకోవడం అనేటువంటి సుపరిణామం. ఈ ప్రాంతం సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలతోటి కొప్పర్తి పారిశ్రామిక వాడని అభివృద్ధి చేయాలని, ఆ దిశగా ప్రభుత్వాలు రూపకల్పన చేయాలని మేము కోరుతా ఉన్నాం. పెద్ద పరిశ్రమలు వస్తేనే రాయలసీమలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక వాడలో ప్రస్తుతం 540 ఎకరాలను మాత్రమే ఏపీఐఐసి అధికారులు అభివృద్ధి చేసి పరిశ్రమల కోసం సిద్ధం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మరో 2,596 ఎకరాలు అభివృద్ధి చెందడమే కాకుండా విరివిగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. కాగా కొప్పర్తికి నీటి సమస్యలను తీర్చడానికి గత ప్రభుత్వం బ్రహ్మం సాగర్ నుంచి 0.6 టీఎంసీల నీటిని కేటాయించిన టెండర్ల దశలోనే ఆ పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వేగంగా నీటి సమస్య తీరిస్తే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి చూపుతారని జిల్లావాసులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ డిపిఆర్లోని నిధుల్ని కేంద్రం విడుదల చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. అన్ని విధాలా నష్టపోయిన ఏపీకి ఇదొక సుదినం, శుభ పరిణామమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గత 5 ఏళ్లుగా రివర్స్ విధానాలతో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మళ్లీ ఊపిరి పీల్చుకుంటోందని వ్యాఖ్యలు వినవస్తున్నాయి. పోలవరానికి నిధులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 41.15 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు తొలి దశను 2027 మార్చి నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్రం నిధులు కేటాయించడం నిరాశ నిస్పృహలో ఉన్న రాష్ట్రానికి ఇదొక భరోసాగా ఉంటుందని సీఎం తెలిపారు. పోలవరం ఫేజ్ 1కు 30,437 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు రాష్ట్రం తరపున 4,730 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి మిగిలిన నిధులు కేంద్రం ఇచ్చేలా నిర్ణయించామని అన్నారు. కేంద్రం నుంచి 25,706 కోట్లు రావాల్సి ఉంటే ఇప్పటికే 15,146 కోట్లు విడుదల చేశారని సీఎం వెల్లడించారు. భూసేకరణ మిగిలిన 12,127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ 24, డయాఫామ్ వాల్ గ్యాప్ 2 జూన్ 2025, completion of spillway and gates, approach and pilot channels, completion of connectivities May 2025, completion of ECRF gap 2 and dam మార్చ్ 2026కి. మొత్తం కూడా ప్రాజెక్ట్ ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. గ్రేట్ డిఫికల్టీ ట్రాక్ మీద మళ్ళా పెట్టాం. ఎక్కడోకి వెళ్లిపోయిన గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని గట్టెక్కించి మళ్ళా ట్రాక్ మీద గడ్డు మీద పెట్టాం. సో దిస్ ఈజ్ ఎ హిస్టారిక్ డే, గుడ్ బిగినింగ్. వాస్తవానికి 2014 నుంచి 19 టీడీపీ హయాంలోని 5 ఏళ్లలో 11,762 కోట్లు ఖర్చు చేశారు. ఒకే రోజున 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ కూడా సాధించారు.
ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ ను 414 రోజుల్లో పూర్తి చేశారు. నిర్వాసితుల కోసం 4114 కోట్ల మేర చెల్లింపులు చేశారు. అయితే 2019లో అధికార మార్పిడి తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయింది. ప్రాజెక్టు 2019లో ఎక్కడైతే ఆగిపోయిందో ఇప్పుడు అక్కడి నుంచే మొదలు పెట్టాల్సిన దుస్థితి. 5 ఏళ్లలో కేవలం 1.75% మేర పనుల్ని మాత్రమే వైసీపీ ప్రభుత్వం చేయగలిగింది. ప్రాజెక్టును గాలి కుదిరేయడంతో కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టర్ను మార్చవద్దంటూ కేంద్రం చెప్పినా గత ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు. ఫలితం ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమైంది. 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం అనేది హర్షించదగినటువంటి విషయం. దానికి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నవంబర్ వరకు ఏ కార్యక్రమం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏమి ఉండదు కాబట్టి రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ మీద స్పష్టమైన వైఖరి తీసుకుని దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ఆ 41.5 మీటర్ల 1.5 మీటర్ల ఎత్తు వరకు ఉండే ఆ 20,946 కుటుంబాలని రీహాబిలిటేట్ చేయడానికి, ఆ తదుపరి 45.75 మీటర్ల ఎత్తుకు వచ్చేటప్పుడు 80,960 కుటుంబాలని రీహాబిలిటేట్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ప్రధానమైన అభిప్రాయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై ఆశలు పెరిగాయి. కేంద్రం 12,000 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలియజేయడంతో ప్రాజెక్టు వడివడిగా పరిగెడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. రెండవ దశ అంటూ నాటకాలు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లకుండా సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయారు. ఈరోజు ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర మంత్రిమండలే 12,127 కోట్లు ఇవ్వడానికి అంగీకరించిందని వెల్లడించడం అది ఒక శుభపరిణామం, ఒక ముందడుగు. అలాగే DPR-2ను తాజా అంచనాల ప్రకారం వ్యయాన్ని నిర్ధారించి ఆ DPR-2కు ఆమోదం తెలియజేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తూ పోలవరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తే రాబోయేటువంటి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో దాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు వల్ల 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 28 లక్షల మంది జనాభాకు తాగునీరు లభించనుంది. పారిశ్రామిక అవసరాలతో పాటు 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి పోలవరం ప్రాజెక్టు వరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. జగన్ ఒంటెద్దు పోకడలు, పార్టీలో ఎదురయ్యే అవమానాలు భరించలేక వైసీపీని వీడేందుకు చాలా మంది ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారు. 11 మంది జట్టుగా ఉన్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల్లో అధిక శాతం మంది అతి త్వరలోనే గుడ్ బై చెప్పి కూటమి పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ రాజ్యసభ జట్టు ఆల్ అవుట్ అనే ముమ్మర ప్రచారం జోరందుకుంది. వైసీపీకి రాజీనామా చేసిన వారిలో మంచి వ్యక్తిత్వం ఉన్న వారిని మాత్రమే టీడీపీలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనతో 3 వెనక్కి తగ్గినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత కూడా జగన్ తీరులో మార్పు రాకపోవడం, నేతలు నాయకుల్ని పట్టించుకోకపోవడం, పార్టీ నేతలపై వరుస వివాదాలు వస్తున్నా దిద్దుబాటు చర్యలు లేకపోవడం తదితర పరిణామాలతో వైసీపీలో ఉండడం అనవసరమనే భావనకు ఆ పార్టీ నేతలు వచ్చేస్తున్నారు. ఎంపీలు మొదలు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే తొలుత పలువురు రాజ్యసభ సభ్యులు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్రావు నేడు రాజ్యసభ చైర్మన్ ను కలిసి తమ రాజీనామా పత్రాల్ని సమర్పించనున్నారు. దీనికోసం వారిద్దరూ ఢిల్లీకి చేరుకున్నారు. వారి దారిలోనే మరో 6 సభ్యులు ఎంపీ పదవితో పాటు వైసీపీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్న 8 మందిలో 4 టీడీపీ వైపు, మరో 4 బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. రాజకీయంగా ఉన్నవారు, తెదేపా, వ్యాపార వర్గాల నుంచి వచ్చినవారు బీజేపీ వైపు వెళ్లవచ్చని తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజీనామాలకు ముందు లేదా వారు చేసినప్పుడే వ్యాపార రంగం నుంచి వచ్చి ఎంపీలైన మరో 3 రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. జగన్ కు వ్యాపారాల్లో, రాజకీయాల్లో, ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలోనూ ఇంతకాలం అండగా ఉన్న మరో ఎంపీ కూడా వ్యాపార రంగం నుంచి వచ్చిన వారితో పాటే రాజీనామా చేసే అవకాశం ఉందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. జగన్ కు దగ్గరి బంధువు ఒకరు, ఆయనకు మొదటి నుంచి రాజకీయంగా తోడుగా నిలిచిన నేత
ఇక్కడితో రాజకీయాల నుంచి విరమించుకుందామనే ఆలోచనలో ఉన్న సభ్యుడితో పాటు మరొకరు మొత్తంగా 3 మాత్రం వైసీపీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని ఇప్పటి వరకు ఉన్న సమాచారం. రాజ్యసభ సభ్యుల బాటలోనే పలువురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. పోతుల సునీత ఇప్పటికే తన ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె బాటలోనే మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోతుల సునీత చేరిక పట్ల తెలుగుదేశం నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఆమె బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. చెరువులు వాగులను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు వైసీపీ ప్రభుత్వ హయాంలో తామే స్వయంగా రంగంలోకి దిగి వాటిని యథేచ్ఛగా కబ్జా చేశారు. అధికారులు సైతం కళ్లు మూసుకుని వాటికి అనుమతులు ఇచ్చేశారు. ఆక్రమించిన స్థలం చుట్టూ దర్జాగా భారీ ప్రహరీ నిర్మించుకుని కోట్లాది రూపాయల విలువ చేసే విల్లాలు నిర్మిస్తున్నారు. కర్నూలులో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వాగు పోరంబోకు చెరువు భూముల్ని ఆక్రమించి తన సామ్రాజ్యంలో కలిపేసుకుంది. కర్నూలు నుంచి నందికొట్కూరు వెళ్లే మార్గంలో గార్గేయపురం చెరువు ఉంది. చెరువును ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నగరవనంగా అభివృద్ధి చేసింది. గార్గేయపురం చెరువు పరిధిలో 140 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ భూమిని 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఈ భూమిలోని కొంత భూమిని 2 ఏళ్ల క్రితం వైసీపీ హయాంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశారు. ఈ భూమికి ఆనుకుని ఉన్న వాగుపోరంబోకు భూముల్ని హాయిగా కబ్జా చేసేశారు. చెరువు నుంచి కిందికొచ్చే 2 వాగుల్లో 2 బ్రిడ్జిలు నిర్మించేశారు. ఈ 2 బ్రిడ్జిలకు వెంచర్కు అధికారులు అనుమతులు ఇచ్చేశారు. సుమారు 20 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ వెంచర్ వేగా 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబర్ 215లో కడగమ్ము వాగు అలుగు నుంచి 3 బావుల వరకు సుమారు కిలోమీటర్ మేర పొడవున్న 6 ఎకరాల వాగు పోరంబోకును ఆక్రమించారు. సర్వే నంబర్ 701 నుంచి 711 వరకు పాత కెనాల్ పోరంబోకు భూమి 11 ఎకరాలు ఉండగా ఇందులోనూ 6 ఎకరాల వరకు ఆక్రమించేశారు. 2 వంతెనలు సైతం నిర్మించారు. వాగుపై ఓ వంతెన నిర్మాణానికి 2023 జూలై 13న అనుమతి ఇవ్వగా 2వ వంతెన నిర్మాణానికి ఈ ఏడాది ఏప్రిల్ 12న తాత్కాలిక అనుమతి ఇచ్చారు. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు సైతం ఈ వెంచర్కు 2023 జూన్ 7న అనుమతులు మంజూరు చేశారు. నాగార్జునరెడ్డి అనే వ్యక్తి గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బినామీగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వారి హస్తం ఉండడంతోనే యథేచ్ఛగా వాగు పోరంబోకు స్థలాన్ని కబ్జా చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు కూడా అనుమతులు ఇచ్చారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ఈ అటవీ శాఖ భూములను పేదల పేరు మీద చేసేది, వాళ్ళ నుంచి ఒకడు కొనుక్కుంటాడు. ఒక వ్యక్తి మీద కొని రిజిస్టర్ చేసుకొని వాడు కంపెనీకి ఇస్తారు. ఇది చాలా పెద్ద స్కాండల్. ఇదంతా రాజకీయ నాయకులు, కొడుమూరు ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నోడు, లేకపోతే కర్నూలు ఎమ్మెల్యే, వీళ్ళంతా భాగస్వాములే దీంట్లో. అటవీ శాఖ భూములు ఆక్రమించుకున్నారు, జ్వరబడ్డారు అటవీ శాఖలు. అక్కడ ఉన్నటువంటి దాన్ని వేరే వాళ్ళ మీద పట్టా చేయించుకొని తహసీల్దారులు వీళ్ళంతా వాళ్ళ కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకొని అమ్మిపారు. లోన్స్ ఇచ్చిన బ్యాంకర్ల మీద కూడా ఎంక్వైరీ చేయిస్తాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి స్వయంగా పోయి కంప్లీట్గా పిక్చర్ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేసి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ను ఏర్పాటు చేసి వీటి మీద రికవర్ చేసి పేదలకు మంచి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎన్నో కబ్జాలైనవి. ఇది వెంటనే వెలికి తీయాలి. ఎందుకంటే ఈ గార్గేపురంది చాలా దుర్మార్గంగా జరిగింది. దానికి సూత్రధారి నెంబర్ 1 బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రి, గతంలో ఉన్న మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. అటువంటి వ్యక్తులు ఇద్దరు దీంట్లో హస్తం ఉండడం తెలిసింది. ఈ హస్తం ఉందా లేదా దీని పూర్తి వివరాలు లోతుకు తీయాలంటే దీనిపైన ఎంక్వైరీ చేయాలి. తెలంగాణలో వాగులు, చెరువుల ఆక్రమణల్ని ప్రభుత్వం తొలగిస్తోంది. రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని స్థానికులు కోరుతున్నారు. తాజాంశం చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి ఆర్థిక మంత్రి అనుమతి లేకుండానే అధికారులు బిల్లులు చెల్లింపుపై ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై వివరాలు మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, బిల్లుల చెల్లింపు వివరాలేంటి? రాని, ఏదైతే గతంలో 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి
బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఏదైతే గత 5 ఏళ్లు వైకాపా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ బిల్లులన్నింటినీ కూడా పెండింగ్ లో పెట్టి వారికి చెల్లించకపోవడం అంటూ జరిగింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం ఈ బిల్లులు చెల్లింపు విధానాన్ని ఒక సరళీకృతం చేసి ఆ పద్ధతి ప్రకారం వీటిని అన్నింటినీ విడుదల చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి అనేది వచ్చారు. ఇందులో భాగంగా ఒక ఆర్డర్ ప్రకారం ఈ బిల్లుల చెల్లింపు విధానాన్ని కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల ఈ నెల 23వ తేదీనే ఏదైతే వైకాపా ప్రభుత్వ హయాంలో అది కూడా పులివెందుల కడప జిల్లాకి సంబంధించి అలాగే పులివెందులకు సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లింపు జరిగినట్లుగా వ్యవహారం వెలుగు చూస్తుంది. అయితే పాత బిల్లులు పెండింగ్ లో ఉండగా ఇది పర్టికులర్ గా వీటికి సంబంధించి ఏదైతే కడప జిల్లా అలాగే పులివెందులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు సంబంధించిన 100 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు ఎలా చెల్లింపు జరిగాయి అన్నది మాత్రం తీవ్రంగా ప్రభుత్వ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరిగిస్తుంది. ఆర్థిక మంత్రి సైతం ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోవడం జరిగింది. ఏదైతే తన నోటీస్ లేకుండా జిల్లా పర్యటనలో తాను ఉన్నప్పుడు ఈ వ్యవహారం జరిగినట్లు ఆయన గుర్తించారు. అయితే ఆలస్యంగా గుర్తించినప్పటికీ కూడా మొత్తం ఈ వ్యవహారం ఏ ప్రాతిపదికన బిల్లులు చెల్లించారు ఏంటి అన్న దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అలాగే యూసుల పేరుతో బిల్లులు జరిగిందనే వాదన ఆర్థిక శాఖ వర్గాలు తెరపైకి తెచ్చాయి. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మొత్తం వ్యవహారం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ యోచిస్తున్నట్టు సమాచారం. ధన్యవాదాలు కృష్ణ.